హలో ఫుడీస్, మీలో ఎంతమందికి కొబ్బరుండలంటే ఇష్టం? చాలా బావుంటాయి కదా! సో, దీన్ని మేకింగ్ అనేది ఎట్లా అనేది కంప్లీట్ వీడియో, చాలా ఈజీ ప్రాసెస్. నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకు లేట్, చూసేయండి. ఇక్కడ నేను 3 కొబ్బరికాయలను తీసుకున్నాను. దాన్ని మొత్తం కంప్లీట్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. అలానే బెల్లాన్ని ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువగా స్వీట్‌నెస్ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. దీన్ని ఫస్ట్ మనము బాగా మెల్ట్ చేసుకోవాలి. పాకం పట్టుకోవాలి. ఆ పాకానికి కొంచెం వాటర్, లైక్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా బెల్లం కరిగి దాని నుంచి మనకి వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. పాకం మొత్తాన్ని కలుపుతూ ఉండాలి. లేకపోతే మనకి కింద అడుగంటేసి ఉండలు కింద ఫామ్ అయిపోతుంది. సో, అది అయ్యేంత వరకు కూడా ఇట్లా గరిటెతో మనం కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి పాకం అనేది టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. కింద గిన్నెకి కూడా అంటుకోకుండా వస్తుంది. ఇలా అయిన తర్వాత పాకాన్ని మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. అందులో కొన్ని రాళ్ళు కానీ, కొంచెం డస్ట్ కానీ అట్లా ఫామ్ అవుతుంది కదా! వాటన్నిటిని కూడా సెపరేట్ చేసేసి మొత్తాన్ని కూడా ఇట్లాంటి ఫిల్టర్‌తో మొత్తం ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం పాకం కింద పట్టుకోవాలి మాట. కొబ్బరుండకి సరిపడే పాకం. పాకం అయ్యిందో లేదో తెలియాలి అనుకుంటే ఈ పాకాన్ని కొంచెం ఒక వాటర్‌లో ఒక డ్రాప్స్ కింద వేస్తే మనకి ఆటోమేటిక్‌గా చేతికి టచ్ అవ్వకూడదు. ఇట్లా ఒక బాల్స్ లాగా ఫామ్ అయిపోతుంది. దాన్ని కొడితే మనకి సౌండ్ రావాలి. ఆ బాల్ అనేది అంతలా అవ్వాలి పాకం అనేది. అలా అయితే మనం ఇంకా కొబ్బరి అందులో వేసేసుకుంటే సరిపోతుంది. సో, చూస్తున్నారు కదా, నేను ఆ వీడియోలో చూపించా కదా, అది బాల్‌లా అవుతుంది. సో, అట్లా అవ్వాలి. ఇప్పుడు మనం కోకోనట్ పౌడర్‌ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ కింద మనకి స్టిక్ అయిపోతుంది. సో, మిక్స్ చేస్తూనే ఉండండి.
ఇప్పుడు ఇందులోకి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే వాటిని జీడిపప్పు, బాదం పప్పు, ఇంకేదైతే అది నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేస్తున్నాము. అది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. అలానే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఈ టెక్స్చర్ వచ్చి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం అయిపోయాక కాసేపు స్టవ్ మీద అట్లా ఉంచి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక చేతికి గీ కానీ ఆయిల్ కానీ రాసుకొని ఉండల కింద చేసుకొని తినడమే. చాలా బాగుంటుంది. ఈజీగా ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టుకుంటే మనం ఈజీగా 1 వీక్ అయినా తినొచ్చు వీటిని. ఇది చాలా గుడ్ ఫర్ హెల్త్. బయట మనము తినే స్నాక్స్ కన్నా ఇంట్లో ఈవినింగ్ టైం ఇవి తింటే సూపర్ ఉంటుంది. మార్నింగ్ టైం దీన్ని తినద్దు. సో ఈవినింగ్ టైం అనేది బెస్ట్ టైం అని చెప్పచ్చు. అండ్ మీలో ఎంతమంది దీన్ని డైరెక్ట్గా తీసుకుంటారు లడ్డూల కింద కాకుండా? చాలా బాగుంటుంది కదా టేస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ. మీకు కనుక వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వచ్చి నువ్వుల లడ్డు రెసిపీ నేను ఆల్రెడీ లాస్ట్ టైం యూట్యూబ్లో పెట్టాను. ఇంకా ఎవరైనా చూడకపోతే కిందనే ట్యాగ్ కూడా చేస్తాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. గో ఆన్ చెక్ ఇట్ అవుట్. చాలా ఈజీ ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ.